హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడే 3-4 డేస్ నుంచి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఇలా మొదలవుతుంది. కానీ కొన్ని పోస్టులు ఎలా ఉంటున్నాయంటే ఇది మనది కాదు, మన సంస్కృతి కాదు, ఇప్పుడు ఏమీ మారదు, ఓన్లీ క్యాలెండర్ మాత్రమే మారుతుంది, ఇంకేమీ మారదు, వాతావరణంలో మార్పులు ఉండవు, ఇంకేమీ ఉండవు, ఆరోగ్యానికి సంబంధించి ఏమీ ఉండదు. ఎందుకంటే మందు విందు చిందు కక్క ముక్క చుక్క ఇలా ఉంటారు జనాలు. అది కరెక్ట్ కాదు, అది మన సంస్కృతి కాదు అనేసి చాలామంది చాలా పోస్టులు పెట్టి చాలా అవేర్నెస్ తీసుకురావాలని చూస్తున్నారు. కరెక్టే, మంచి అనేది చెప్పాలి 10 మందికి. కానీ నా చిన్నప్పటి నుంచి మీరు కూడా అయ్యి ఉండొచ్చు, మీ చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి న్యూ ఇయర్ అంటే నాకు తెలిసి రంగురంగుల ముగ్గులు వేసుకోవడం, చక్కగా మంచిగా మనకు నచ్చింది అంటే బిర్యానీ చికెన్ అండ్ బిర్యానీ ఇవి కామన్గా చేసుకుంటాడు. అలవాటు అయిపోయింది, అలవాటు పడ్డ ప్రాణం మానలేము. ఒకవేళ మానేద్దామన్నా ఇంకా మా అత్తగారు లాంటి వాళ్ళు అయితే ఏమంటారో తెలుసా అండి, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం ముగ్గులు వేసుకుంటున్నాం కదా, వేసేయి ఎందుకు మానేయడం, ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను నేను. మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పోస్టులు పెడుతున్నారు కదా, న్యూ ఇయర్ పెద్దాం, మన న్యూ ఇయర్ అంటే మనకి ఉగాది కదా, ఉగాదినే మనం బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇది కాదు అనేసి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ చెప్పాను కదండి, పెద్దవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక సెంటిమెంటు, ప్రతి సంవత్సరం వేసుకుంటున్నాం కదా, ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం కదా, ఈ సంవత్సరం ఎందుకు మానేయారు, ఒకవేళ మానేస్తే ఏమైనా అయ్యిద్దేమో, అది ఒక మూఢనమ్మకం అయ్యి ఉండొచ్చు. కానీ వాళ్ళ మాటను కూడా మనం కాదనలేము. ఇలా జరిగింది నా విషయంలో. అత్తయ్య గారు అంటూ ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు, ప్రతి సంవత్సరం ఎత్తనావు కదా మీ ముగ్గులు వేసేసి, ప్రతి సంవత్సరం వచ్చి ఎత్తనావు కదా మీ చేసేసి. సరే ఓకే, చేసుకుంటాం, తప్పే ఉంది. ఎందుకంటే నా అభిప్రాయం ఏంటంటే న్యూ ఇయర్ అంటే ప్రపంచానికి సంబంధించింది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని చోట్ల క్యాలెండర్ మారుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చేసుకునే పండుగ. అప్పుడు అందులో మనం కూడా ఉన్నాం కదా, ఆ ప్రపంచంలో మన భారతదేశం కూడా ఉంది, మనం కూడా ఉన్నాం, మా ఆంధ్ర కూడా ఉంది, అలాగే మా తూర్పుగోదావరి జిల్లా ఉంది, మా దీవిల దగ్గర తాటిపత్తి అండి మాది, మేము కూడా ఉన్నాం, మనం అందరం కూడా అందులో ఉన్నాం కాబట్టి ఓకే, తప్పే ఉంది. నలుగురితో నారాయణ కులంతో పోయిందా చెప్పేసుకుంటే పోలా. ఎందుకంటే ఎవరొకరు కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు, హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మరి మనం కూడా చెప్పాలి కదండి, చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మనం ఇదంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేం కదా. ఓకే చెప్పేద్దాం, తప్పేం లేదు. కాకపోతే మన ఉగాదిని, మన తెలుగు సంవత్సరాదిని, మన మా వాతావరణంలో మార్పులు, ఆరోగ్యానికి సంబంధించి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి, ఇంకా అవన్నీ మీకు తెలిసినవే, ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు బోర్ వచ్చేస్తుంది. దాన్ని కూడా ఇదే రేంజ్లో చేసుకునేలాగా అవేర్నెస్ తీసుకొస్తే మంచిదనేసి నా ఉద్దేశం అనమాట. అలా దీన్ని మానేయమంటే మాత్రం ఎవరో ఒప్పుకునే పరిస్థితులు అయితే లేరు. నేను విన్నాను, నిన్నటి నుంచి మా ఫ్రెండ్స్తో కూడా నేను డిస్కస్ చేశాను. అలాగే అనుకుంటున్నాం కానమ్మా, ఎవరో ఒకళ్ళు ఇలాగే కాల్ చేసి చెప్తున్నారు కదా, మరి మనం కూడా చెప్పాలి కదా, అందుకని తప్పట్లేదు అనేసి అన్నారు. అందుకని చెప్తున్నాను అనమాట. ఓకే, తప్పేముంది, మంచి విషయమే కదా. కనీసం ఇలా అయినా మారుమూలలో ఉన్నవాళ్ళు అంటే సంవత్సరం అంతా మాట్లాడుకోని వాళ్ళు కూడా ఈరోజు కనీసం వాట్సాప్లో పోస్ట్ అయినా పెడతారు, లేదంటే కాల్ చేసి విషయాన్ని చేస్తారు. కనీసం అలా కూడా చూసినా ఇది మంచిదనే నా అభిప్రాయం. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే, ఇలాగే చేయండి అని నేను చెప్పట్లేదు, ఇది నా అభిప్రాయం మాత్రమే, అంతే కదండి. చెప్పాను కదా, సంవత్సరం అంతా మాట్లాడిన వాళ్ళు కూడా కనీసం వాట్సాప్లో అయినా మెసేజ్ పెడతారు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి. ఓకే, ఇది ఒక శుభ పరిణామమే అనుకుందాం. ఎందుకంటే అందరూ ఎక్కడికక్కడ బిజీ 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 అయిపోయారు కదండి. ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి కూడా టైం ఉండట్లేదు, అంత బిజీ అయిపోయారు అనమాట. ఒకసారి నేనైతే పలకరించడానికి ట్రై చేస్తాను, కానీ అవతల వాళ్ళకి కూడా అదే స్పందన రావాలి కదా, రావట్లేదు. ఇకపోతే ఈ 2024లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం, ఏముందండి నేర్చుకోవడం అంటే, మంచి కన్నా కూడా పాఠాలు కన్నా గుణపాఠాలు ఇక్కడ నేర్చుకుంటున్నామండి. గుణపాఠాలు వెళ్ళిపోతుంది, ఇంకా కాసేపట్లో 2024 వెళ్ళిపోతుంది అన్నప్పుడు కూడా ఒక విషయం నన్ను చాలా కలచివేసింది. రాత్రి అయితే అసలు నిద్ర పట్టకుండా చేసింది నన్ను. ఎందుకు అలా చేస్తారు, ఎందుకు అలా ఉంటారు అనే ప్రశ్నకైతే నా దగ్గర సమాధానం లేదు. మోసం
ఈ మోసం మరీ దారుణంగా విపరీతంగా పెరిగిపోయింది ఏంటండి? ఏమొస్తుంది దానివల్ల? ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? మోసం చేసి వాళ్ళేమన్నా 100 ఏళ్ళు బతికేస్తారా? అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు ఏమైనా బతికేస్తారా? లేకపోతే వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా పట్టుకెళ్ళిపోతారా? మనిషి మనిషిలాగా బతకకుండా, పక్క మనిషిని మనిషిలాగా చూడకుండా ఎప్పుడు మోసం చేద్దామా? ఎప్పుడు మోసం చేద్దామా? ఇదే ట్రావెల్ అవుతుందండి. నిజంగా చాలా అంటే చాలా కలచివేస్తోంది నన్ను ఈ విషయం అయితే. మరి ఏదో చెప్తా ఉంటారు. పోనీ పిల్లలు వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా అని అడ్జస్ట్ అయిపోయి మనం కలిసిపోతా ఉంటే ఏదో ఒక రూపంలో మోసం అయితే చేస్తున్నారు. రాత్రి కూడా సేమ్ అదే జరిగింది. నిజంగా నాకు నిద్ర అయితే పట్టలేదండి. అదేంటన్నది నేను త్వరలోనే తప్పకుండా క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా వీడియో చేసి పెడతాను నేను. పెట్టాలి కూడా, చెప్పాలి కూడా. ఎందుకంటే చాలామంది నాలాంటి యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరు అడుగుతూ ఉంటారమ్మా మీతో మాట్లాడాలి, మీ కాంటాక్ట్ కావాలి అని చెప్పేసి. దయచేసి ఎవరికి కాంటాక్ట్ నెంబర్ అయితే అస్సలు అంత తొందరగా ఇవ్వద్దు. నేనైతే మ్యాక్సిమం ఇవ్వను. కాకపోతే అనవసరంగా కొంతమందికి ఇన్స్టా ఐడి చెప్పడం జరిగింది. దానివల్ల కూడా నాకు కొంచెం ఇబ్బందులు అయితే వచ్చినాయి అనమాట. చాలా వరకు మీకు 100% వాళ్ళ మీద అలా వచ్చి ఇచ్చానులేండి. అలా వచ్చి ఇచ్చినా కూడా తేడా జరిగింది. అందుకే చెప్తున్నాను, మ్యాక్సిమం మీ కాంటాక్ట్ అయితే ఎవరికి ఇవ్వద్దు. అలా అని ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. గుడ్డిగానే కాదు, అన్నీ తెలుసని కూడా నమ్మద్దండి. అసలు నమ్మదగిన వాళ్ళంటూ ఈ లోకంలో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని నా అనుభవం ద్వారా నేను చెప్తున్నాను. నాకు 46 ఇయర్స్. ఎవరిని నమ్మద్దు. పొద్దున్న లేస్తే సమాధానం లేని క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలి? నో, ఎవరిని నమ్మడానికి లేదు. నా అనుభవంతో నేను చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసుకురండి. కష్టపడి పని చేయండి, సంతోషంగా బ్రతకండి. అంతే తప్ప ఎందుకండి ఈ మోసాలు, ఈ ద్రోహాలు ఇవన్నీ? మళ్ళీ ఇంకో 10 జన్మలెత్తి ఈ శిక్ష, ఈ కర్మ అంతా అనుభవించడానికేనా? అంతేనా? చూస్తూ ఉంటున్నాం, ఈ వాట్సాప్లో పెడుతున్నారు, యూట్యూబ్లో పెడతారు. కర్మ అనేది వదలదు, దేవుడు వదిలినా కర్మ వదలదని తెలిసినప్పుడు ఎందుకంటే ఇంకా కర్మలు చేసుకుంటారు. పక్క వాళ్ళని మోసం చేసి, బాధపెట్టి, హింసించి. అంటే కొట్టి తిడితేనే హింస అనుకుంటున్నారా మీరు? మానసికంగా బాధ పెట్టింది అది ఇంకా పెద్ద హింస అండి. దానికి తప్పకుండా శిక్ష అనుభవించే తీరుతారు ఎవరైనా కానీ. కర్మ ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టదు. అందుకే మళ్ళీ చెప్తున్నాను. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. ఇది అమ్మాజీ మాట. కనీసం ఒక 10 మెంబర్స్ అయినా దీని గురించి ఆలోచించి జాగ్రత్తగా ఉంటే నాకు అదే సంతోషం. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. బాయ్, నమస్తే.